దేవరా మూవీ రిలీజ్ అవ్వకుండానే పెట్టుబడిలో సగం డబ్బులు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో తెరకెక్కనున్న మూవీ దేవరా. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇదిలా ఉంటే ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ బాహుబలిలా 2 పార్టీలో రానుంది. జాహ్నవి కపూర్ దేవరా చిత్రంలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఆమె కెరీర్ లో చేస్తున్న పెద్ద బడ్జెట్ స్టార్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. దీంతో దేవరా మూవీపై జాహ్నవి కపూర్ చాలా హోప్స్ పెట్టుకుంది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ఈ సినిమా 5 భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏకంగా 150 కోట్లకు పైగా ఆఫర్ తో డిజిటల్ రైట్స్ ని ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మూవీని 300 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. అంటే డిజిటల్ రైట్స్ ద్వారా కొంత పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. ఇక థియేట్రికల్ రైట్స్ పై కూడా నిర్మాతలు భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా థియేట్రికల్ రైట్స్ 150 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో పాన్ ఇండియా ఇమేజ్ తారక్ కి రావడంతో ఖచ్చితంగా నార్త్ లో కూడా దేవరా ప్రభావం ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండడంతో అక్కడ ప్రేక్షకులు కనెక్ట్ అవుద్దని అనుకుంటున్నారు. 2024 లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.